నమస్కారం మిత్రులారా, ఈరోజు మేము మీకు చెప్పబోతున్నది ఒక కలకలం రేపిన నేర కథ. భారతదేశ నేర చరిత్రలోని అత్యంత క్రూరమైన సీరియల్ కిల్లర్లలో ఒకడి గురించి. ఈ సంఘటన జరిగిన కాలం 1988 నుండి 1989. స్థలం చెన్నైలోని తిరువాన్మియూర్. ఎవరూ ఊహించని విధంగా ఒక సాధారణ ఆటో డ్రైవర్ ఒక మృగాడిగా ఎలా మారిపోయాడో, సామాన్య రోజు అసామాన్య ఘటనగా ఎలా మారిపోయిందో ఈ కథలో చూద్దాం. మీరు విన్నవి వార్తల్లో హెడ్లైన్స్ మాత్రమే, కానీ నిజమైన కథ మరింత షాకింగ్, మరింత భయంకరమైనది. ఈ కథలో ఉన్నాయి అనుమానాలు, రహస్యాలు మరియు గోడల మధ్య దాగి ఉన్న శవాల వెనుక ఉన్న భయంకరమైన ట్విస్టులు. తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. మిత్రులారా, 1980 దశకంలో మద్రాసు చాలా ప్రశాంతంగా ఉండేది. ముఖ్యంగా తిరువాన్మియూర్ బీచ్ రోడ్ చాలా అందంగా ప్రశాంతంగా కనిపించేది. కానీ ఆ ప్రశాంతత వెనుక ఒక భయంకరమైన మాఫియా సామ్రాజ్యం పెరుగుతోందని ఎవరూ గమనించలేదు. గౌరీ శంకర్ అనే ఒక వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు. అందుకే అతనికి ఆటో శంకర్ అనే పేరు వచ్చింది. అతను క్రమక్రమంగా అక్రమ సారాయి వ్యాపారంలోకి దిగియా ప్రాంతంలో ఒక డాన్ లాగా మారిపోయాడు. అతనికి రాజకీయ నాయకుల అండదండలు ఉండేవి, పోలీసు అధికారులతో కూడా మంచి సంబంధాలు ఉండేవి. ఆ అధికార బలంతో అతను తన ఇంట్లోనే ఒక నరకాన్ని సృష్టించాడు. 1988లో వరుసగా కొందరు వ్యక్తులు అదృశ్యం కావడం మొదలైంది. మొదట లలిత అనే యువతి మాయమైపోయింది. ఆ తర్వాత సుడలై సంపత్ మోహన్, ఇలా ఒకరి తర్వాత ఒకరు 6 మంది మాయమయ్యారు. ప్రజలు ఏమనుకున్నారంటే వీరు వేరే ఊర్లకు వెళ్లిపోయారేమో అని. కాని ఆటో శంకర్ తన ప్రత్యర్థులను వేటాడి చంపుతున్నాడని ఎవరూ ఊహించలేదు. ఒకరోజు రాత్రి శంకర్ తన ఇంట్లో మద్యం మత్తులో తన అనుచరులతో కలిసి ఒక ప్లాన్ వేశాడు. ఎవరైతే తన వ్యాపారానికి అడ్డు వస్తున్నారో వారిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. శంకర్ ఒక వింతైన క్రూరత్వాన్ని ప్రదర్శించేవాడు. చంపిన తర్వాత వారిని ఎక్కడో పడేయకుండా తన ఇంటి ఆవరణలోనే పాతిపెట్టేవాడు. ఒక బాధితుడిని చంపి తన ఇంట్లోని గోడ మధ్యలో పెట్టి దానికి పైన సిమెంట్ పూయించాడు. మరొకరిని బెడ్రూమ్ నేల కింద పాతిపెట్టాడు. ఊహించడానికే భయంకరంగా ఉంది కదా. మాయమైన వ్యక్తుల కుటుంబ సభ్యులు పోలీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సుడలై అనే వ్యక్తి తమ్ముడు తన అన్న కనిపించడం లేదని గట్టిగా పోరాడాడు. పోలీసులు మొదట్లో ఈ ఫిర్యాదులను పట్టించుకోలేదు, ఎందుకంటే శంకర్ ప్రభావం అంతలా ఉండేది. కానీపై అధికారుల ఒత్తిడి రావడంతో ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెరిగింది. పోలీసులకు ఒక చిన్న క్లూ దొరికింది. శంకర్ గ్యాంగ్లో పనిచేసే ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు భయంతో అసలు విషయం చెప్పేశాడు. శంకర్ ఇంట్లోనే శవాలు ఉన్నాయి అని అతను చెప్పిన మాటతో పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు వెంటనే శంకర్ ఇంటిని చుట్టుముట్టారు. ఆటో శంకర్తో పాటు అతని సోదరుడు ఆటో బాబు మరికొందరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. శంకర్ ఎందుకు ఈ హత్యలు చేశాడు? దీని వెనుక కేవలం వ్యాపార శత్రుత్వమే కాదు, వికృతమైన మానసిక ప్రవృత్తి కూడా ఉంది. తన అధికారాన్ని ఎవరూ ప్రశ్నించకూడదని తనను ఎదిరిస్తే అంతం చేస్తానని నిరూపించడానికి అతను ఈ దారుణాలకు ఒడిగట్టాడు. పోలీసుల విచారణలో అతను చెప్పిన విషయాలు వింటుంటే అధికారుల వెన్నులో వణుకు పుట్టింది. శంకర్ ఇంట్లో తవ్వకాలు మొదలయ్యాయి. కిచెన్ ఫ్లోర్ కింద ఒక అస్థిపంజరం, బెడ్రూమ్ గోడను పగలగొడితే మరో శవం, ఇలా వరుసగా 6 శవాలు బయటపడ్డాయి. చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆటో శంకర్ ఒక మామూలు నేరస్థుడు కాదు, ఒక నరరూప రాక్షసుడు అని అందరికీ అర్థమైంది. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఆ శవాలు తప్పిపోయిన వారివేనని కన్ఫర్మ్ చేశాయి. శంకర్ తన నేరాన్ని అంగీకరిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టులో ఈ కేసు విచారణ చాలా కాలం సాగింది. 1991లో శంకర్కు ఉరిశిక్ష ఖరారైంది. చివరకు 1995 ఏప్రిల్ 27న అతన్ని ఉరితీశారు. న్యాయం జరగడానికి సమయం పట్టినప్పటికీ క్రూరుడికి సరైన శిక్షే పడింది. మిత్రులారా,
ఈ కథ మనకు నేర్పించేది ఏమిటి? అధికారం, బలం ఉన్నాయి కదా అని సామాన్యులను హింసిస్తే ప్రకృతి మరియు చట్టం ఎప్పుడూ క్షమించవు. నేరం చేసినవాడు ఎంతటివాడైనా శిక్ష అనుభవించక తప్పదు. న్యాయం ఎప్పుడైనా జరుగుతుంది, కాని ఎంత సమయం పడుతుంది అన్నదే ప్రశ్న. ఈ కథలో బలైన ఆ 6 కుటుంబాలకు మన సానుభూతి తెలియజేస్తూ సమాజంలో ఇటువంటి క్రైమ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఆటో శంకర్ కేసు గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రియల్ క్రైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు వీక్లీ ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీ అందుతుంది. మళ్ళీ కలుద్దాం తదుపరి క్రైమ్ స్టోరీతో. వెంకటేష్ క్రైమ్ ఫైల్స్తో. నమస్కారం.